పరామర్శించారు, ఆయనతో ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంటూరు సబ్ జైలు నుంచి ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొదటగా వరదల్లో 60 మంది చనిపోయారని, దాన్ని డైవర్ట్ చేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపిస్తున్నాడు అన్నారు. అదేవిధంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదన్నారు. సో గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద రాళ్ళు రువ్వారనేటువంటి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ధృవీకరించారు. తనని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పార్టీ కార్యాలయంలో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తనను బోషడికే అని మాట్లాడని, బోషడికే అంటే లం కొడుకు అని అర్థమని, ఆ క్రమంలో భాగంగా ఆగ్రహావేశానికి లోనైనటువంటి వైకాపా కార్యకర్తలు వీరికి తెలుగుదేశం కార్యకర్తలకి మధ్య అక్కడ తోపులాట జరిగిన క్రమంలో రాళ్ళు రువ్వారు అనేటువంటి అంశాన్ని అయితే ఆయన తెర మీద తెచ్చారు. కొంచెం డైలమాలో కూడా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఒకసారి వారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒకసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడింది. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న బోసిడీకే అని తిట్టాడు. బోసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. రైట్. సో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడం వల్లనే కోపోద్రిక్తులైనటువంటి వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పేసి అయితే ఒప్పుకున్నట్లే కనపడతా ఉంది. అయితే అప్పుడే తాను వారందరికీ 41 నోటీసులు ఇచ్చానని, వారిలో కొంతమందిని అరెస్ట్ చేశానని, విచారణ జరిగిందని కూడా ఆ తర్వాత చాలా చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ పార్టీకి చెందినటువంటి నేతలు చేసినటువంటి పనిగా జగన్మోహన్ రెడ్డి గారు ధృవీకరించారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మరి అందులో పాత్రదారులైన సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సూత్రధారుల్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిలో కీలకంగా కనుక చూస్తే లేళ్ల అప్పిరెడ్డి, ఆయన గుంటూరు నగరానికి చెందిన వైకాపా నాయకుడు, ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అంతకుముందు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆయన అది చాలా సీనియర్ నేత ఆయన. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారో వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, వారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా దేవినేని అవినాష్ టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నటువంటి దేవినేని కుటుంబం, నెహ్రూ కుటుంబం ఏదైతే ఉందో మరి ఆయన కుమారుడు, ఆయన కూడా మరి తెలుగుదేశం పార్టీ గతాన్ని మరిచి కృతజ్ఞతలు మరిచి ఆయనకు కనుసన్నల్లో కూడా జరిగింది అనే ఒక ఆరోపణలు అన్నీ కూడా వీరంతా ఎదుర్కొంటూ ఉన్నారు. సో మరి దీంట్లో భాగంగానే టీడీపీ అయితే ముందుకు వెళ్తూ ఉంది. సో ఇదంతా కూడా కేవలం ఈ వరద ఇష్యూని మాత్రం డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. కాబట్టి సో డైలమాలో వైఎస్ జగన్ అనే అంశం చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాజీ గారు, రాజకీయ విశేషకులు మరి కొద్దిసేపట్లో వారు కూడా జూమ్కాలో జాయిన్ అవుతారు. ముందుగా కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం, వైసీపీ సీనియర్ నాయకులు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ మరియు
ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏదైతే నిన్న ఆయన మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయి అవి విన్నారు కదా సార్, మీకేమనిపించింది? ఇప్పుడు గతంలో జరిగిన ఇష్యూని ఈ రోజున సూత్రధారులను పట్టుకోవాలి అనే ఏకైక ఇది చూపించి పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం పూనుకున్నది అనేది సుస్పష్టమే కదే, ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఆ రోజున దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆ రోజున అరెస్ట్లో చేయవలసి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు. 41A నోటీసులు ఇచ్చిన వాళ్ళు 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ 3 సంవత్సరాల తర్వాత ఈ దాడి వాళ్ళే చేశారు అనేది కాకుండా ఈ దాడి చేపించిన విధంగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి, ప్రజల్లో దుష్ప్రచారం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఇంకా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంగానే జరిగింది అనేది చూపించడం కోసం ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వాస్తవం. నేను ఆ మాటలు ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణ అది. నేను అలాగనుకోలేదు, నాకు తెలిసినంత వరకు దాని అర్థం ఇదని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి, కానీ అనుకున్నానని చెప్పారు తప్ప ఎప్పుడో కూడా ఒకవేళ అదే దాని అర్థమైతే నేను క్షమాపణ కోరుతున్నానే మాట కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలాగన్నా కనీసం క్షమాపణ కోరుతున్నాననే మాట కూడా ఆయన నోటి నుండి ఈ రోజుకి కూడా రాలేదు. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అనేది ఒకటి మేము తయారు చేసి పెట్టుకున్నామని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ ప్రకారం వాళ్ళు ఎవరెవరినైతే ఇబ్బందులు పెట్టాలనుకుని ఆ రోజున అనుకుని ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజున ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకొక విషయం సార్ బ్రహ్మనాయుడు గారు, మీరు ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేస్తా కూడా లేళ్లప్రెడ్డి గారి గురించి నాయకుడిగా చాలా బాగా చెప్పుకొచ్చారు. దేవినేని అవినాష్ గారి మీద టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యి వేల కోట్లు సంపాదించుకున్న మనిషి. మరి మీరు ఒక యాంకర్ గా దేవినేని అవినాష్ గారిని మరి అలా అనడం ఎంతవరకు సబబు అనేది మీరే చెప్పాలి. అంటే ఇక్కడ రమేష్ గారు నేనేమన్నానంటే, వారి నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించే క్రమంలో కీలకమైనటువంటి నేతగా ఎన్టీ రామారావు గారు పక్కనే ఉన్నారు. వారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం వల్లనే వారు బెజవాడ నగరం కానీ కృష్ణా జిల్లాలో కానీ రాజకీయంగా సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇవాళ బెజవాడలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నారు. పర్లేదండి, వేల కోట్ల ఆస్తులు. అప్రేట్ గారి గురించి మీరు చెప్పారు, నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆయన ఏం పదవులు చేశారో చెప్పుకుంటూ వచ్చారు. కానీ దేవినేని అవినాష్ గారి గురించి చెబుతూ వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా అని చెప్పి అన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఈ రోజున వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో సంపాదించారంటారా? ఓకే అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారు కోట్లు సంపాదించారండి. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ సంపాదించలేదు, ఖచ్చితంగా సంపాదించారు. సంపాదించకుండానే ఈ రోజున అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సంపాదించారు. కానీ నేను అనేది ఏంటంటే, యాంకర్ గా మీరు చెప్తున్నది మాకు బాధ కలుగుతుంది. ఇప్పుడు రమేష్ గారు నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ రోజుకి కూడా అవినాష్ గారు ఎక్కడున్నారో తెలియదు. అంటే లేళ్లప్రెడ్డి గారిని బెంగళూరులో పట్టుకొచ్చినటువంటి పోలీసులు, హైదరాబాదులో ఎవరైతే నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసిన పోలీసులు దేవినేని అవినాష్ గారిని ఇంకా తేలేకపోయారంటే ఏంటి? అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి అనుబంధం సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ఎవరో ఆయనకి హెల్ప్ చేసేటువంటి క్రమం జరిగి ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం బెజవాడలో. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన సన్ ఆఫ్ దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ అంతే. అంతకుమించే ఆయనకి బెజవాడలో ఏం లేదు. నాకు తెలుసు, నేను బెజవాడ పరిసర ప్రాంతాల్లో అక్కడ చదువుకున్నోడిని, అక్కడ ఉన్నోడిని, తిరిగినోడిని. అంటే నా ఇంటెన్సిటీ ఏమన్నా అంటే, వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఒక పార్టీ, ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారనేటువంటి ఆయన కనుసన్నల్లో జరిగినటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు అన్నాను. అదే సార్, అంటే అప్పిరెడ్డి గారికి తెలుగుదేశానికి సంబంధం లేదు కదా.
అదే అప్పిరెడ్డి గారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద ఆయన మనుషులు దాడి చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే వక్రీకరించానో ఏదైతే చెప్పానో అవినాష్ గారు అది ఆయనకు కూడా వర్తిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు భిక్షతోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యి ఆయన 100 కోట్లు సంపాదించాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అండతోటి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఏ విధంగా ఇలా చేస్తారనేటువంటి ఆ క్రమంలో మాత్రమే అన్నాను, కానీ అవినాష్ గారి మీద వ్యక్తిగతంగా అనాల్సినటువంటి అవసరం నాకు లేదు. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదంటలేదు అంటే నేను చెప్పేది మీరు ఆ మాట అనడం మాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి వెనుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదే వ్యక్తి గురించి మీరు అలా మాట్లాడగలరా? మాట్లాడరు. ఎందుకంటే దేవినేని అవినాష్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమ్మెల్యే కాదు, ఏమి కాదు కాబట్టి మీరు ఆ మాట అనేస్తున్నారు. కానీ ఒక మాజీ మంత్రి కొడుకుగా ఇప్పటికి 3 సార్లు కంటెస్ట్ చేశారు. ఆయన ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, 3 సార్లు కంటెస్ట్ చేశారు. ఏదో ఒక రోజు ఆయనకు కూడా అవకాశం వస్తుంది, ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. దాని తప్పే ఉంది. ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీరైనా అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అంటే ఎవరు ఇప్పుడు పార్టీ నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ అవకాశం ఇస్తే నేనైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ రమేష్ గారు ఇక్కడ అనేది ఏంటంటే తల్లిపాలు రాగి రొమ్ము గుద్దటం తప్పు అనేది అక్కడ బెజవాడలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటున్నాను నేను అనేది. సరే సార్, అదే నేను చెప్తున్నా, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనే మాట మీరు అలా అదే పిల్లి మాణిక్యాలరావు గారు అన్నా అది సమంజసమే. ఆయన ఎవరో జనసేన అధికార ప్రతినిధి గారు అన్నా దానికి ఆయన ఎందుకంటే పొలిటికల్ గా వాళ్ళు కామెంట్ చేస్తారు. మీరు అనేటప్పటికి బాధ కలుగుతుందండి అని చెప్తున్నాను నేను. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రమేష్ గారు. మందరి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి. మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే చనిపోయారో వరద ముంపు వల్ల